Hey, what's up? This is my review of Project Hail Mary. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే ఒక మిస్టీరియస్ సబ్స్టెన్స్ వల్ల మన సన్ చనిపోబోతుంది. స్పేస్ లో ఒక స్టార్ మాత్రం చనిపోదు. ఆ స్టార్ ఎందుకు చనిపోవట్లేదు అనే రీజన్ తెలుసుకోవడానికి గ్రేస్ అనే ఒక సైన్స్ టీచర్ ని బలవంతంగా స్పేస్ లోకి పంపిస్తారు. ఆ స్టార్ ఎందుకు చనిపోతుందనే రీజన్ తెలుసుకొని గ్రేస్ వెనక్కి మళ్ళీ వస్తాడా లేదా అనేదే సినిమా ప్లాట్. ఈ ప్లాట్ విషయాన్ని పక్కన పెడితే స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత గ్రేస్ కు ఒక ఫ్రెండ్ తగులుతాడు. వాళ్ళిద్దరి బాండింగ్ ప్లాట్ ని పక్కన పెట్టేటట్టు ఉంటది. ది మార్షియన్, గ్రావిటీ, ఇంటర్స్టెల్లార్ ఇలాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా కూడా నచ్చుద్ది. రెగ్యులర్ కమర్షియల్ కామెడీ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు. డెఫినెట్ గా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే మూవీ ఒక విజువల్ స్టన్నింగ్ మూవీ. దీన్ని ఐమాక్స్ లాంటి మంచి థియేటర్స్ లోనే చూడండి. ఒరిజినల్ స్కోర్ అయితే టాప్ నాచ్ లో ఉంది. డెఫినెట్ గా ఆస్కార్ కి అయితే నామినేట్ అవుద్ది. స్క్రీన్ ప్లే వచ్చేసరికి లీనియర్ గా అయితే ఉండదు, నాన్ లీనియర్ గా ఉంటది. ప్రజెంట్ సీన్స్ జరుగుతూ ఉంటే పాస్ట్ సీన్స్ ని మిక్స్ చేస్తారు. కొంతమందికి ఈ సినిమా చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, అర్థం కాదు. కొన్ని చోట్లయితే సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి, అవి అందరికీ అర్థం కావు. సినిమాని తల తిప్పకుండా ఫోన్ లో చూడకుండా చాలా డీటెయిల్ గా చూడాలి. చిన్న ఇంపార్టెంట్ డైలాగ్ మిస్ అయినా సినిమా అర్థం కాదు, మీ టికెట్ డబ్బులు వేస్ట్ అవుతాయి. అలాగని ఇందులో హ్యూమర్ లేదని కాదు, హ్యూమర్ కూడా ఉంది. రయన్ గాస్లిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఒక పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. వాడి పేరు రాకీ. కేజీఎఫ్ లో రాకీ బాయ్ ఎలాగో ఇందులో రాకీ అలాగా. గ్రేస్ కి రాకీకి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ ట్రస్ట్ ఈ సినిమా యొక్క మెయిన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీని ఎన్హాన్స్ చేస్తుంది. గ్రావిటీ సినిమా లాగా స్పేస్ లో గుండె జల్లు అనిపించే మూమెంట్స్ అయితే ఎక్కువేం ఉండవు. ఇంటర్స్టెల్లార్ మూవీతో కంపేర్ చేస్తే అంత గొప్ప సినిమా ఏమీ కాదు, కానీ ఇది కూడా గొప్ప సినిమాయే. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ వీటి గురించి చెప్పాల్సిందేమీ లేదు, వెళ్ళి చూసేయండి. ఫైనల్ గా ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.